బాజీరావు బాబా బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఇక రెడ్డి సతీమణి కూడా కంది భవనారెడ్డి. ఇక బేల మండలం సిరిపన్న గ్రామంలో జరిగిన బాబారావు బాబా సప్తాహ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాబా పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. తన భుజాలపై పల్లకి మోసి తరలించారు. ఇక సిరిపన్న గ్రామంలో గత 18 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా బాజీరావు బాబా సప్తాహ వేడుకలను జరుగుతుండడం శుభపరిణామని అన్నారు. బాజీరావు బాబా బోధనలకు ప్రభావితమై పిల్లలు యువత ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవడం, మంచి మార్గంలో పయనించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మికత పరిణామాలు వెదజల్లే గ్రామంలో జన్మించడం తన అదృష్టమని అన్నాడు. వేడుకల్లో అన్నదానానికి కంది యూనివర్సిటీ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇక అనంతరం జైనత్ మండలం అర్లీ గ్రామంలోనూ గిరిజన బాజీరావు బాబా సప్తాహ వేడుకలను హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈ నా సొంత గ్రామం సిరిసెనలో ఇది 18వ సంవత్సరం సప్తా జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ముందుగా చెప్పుకున్నట్టు బాజీరావు బాబా సప్తా అనేది ఒక 10 రోజులు 11 రోజులు నియమనిష్టలతో చేసుకోవడము, అందరికీ ఆధ్యాత్మికత పెంచుకోవడం అనేది జరుగుతుంది. మన ఇల్లులు మంచి మార్గంలో వెళ్ళడానికి, పిల్లలకి సద్బుద్ధులు నేర్పడానికి ఈ సప్తా అనేది బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. శుభ్రంగా ఉండడము అనేది కూడా మనకి ఈ సప్తా ద్వారా తెలుస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిత్యం ఏదో ఒక ప్రవచనాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలకి ఎవరికైతే మన సంప్రదాయాలు ఏవైతే తెలియవో అవన్నీ ఈ సప్తా ద్వారా మనం తెలపడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఒక సద్మార్గంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సిరిసెన్న గ్రామం లాగే ఇంకా అన్ని గ్రామాల్లో ఇలాంటి సప్తా బాజీరావు బాబానే కాకుండా ఏదైనా కానీ మనం ఒక సప్త రూపంలో చేసుకుంటే అందరము ముందుకెళ్ళడానికి సహాయపడుతుందని కోరుకుంటున్నాను.